ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటే తలుపు తీయమంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నన్నేం చేయమంటారు, నాకు బాగా నిద్ర వచ్చేసింది, పడుకుంటున్నాను, అలాగనే నేను మీ బాధ్యత కదా, అలాగే నేను ఒక వస్తువును కదా, నేనేం చేయగలను మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా కోపం వచ్చి నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు కదే, సరే నువ్వు కిందకు వచ్చి పడుకో, నేను పైన పడుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే అలా ఎలా కుదురుతుంది, మీరు నన్ను ఒక బాధ్యతగా చూస్తున్నారు కదా, అలాంటప్పుడు నేనే పైన పడుకోవాలి, మీరే కింద పడుకోవాలి, పడుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నన్ను ఇంతలాగా రాచుకు తింటున్నావు, నన్ను ఒకలాగా ఆడుకుంటున్నావు కదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా కోపడుతూ ఉంటుంది. నువ్వు ఒక రాక్షసిలాగా తయారయ్యావే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకైతే చాలా కోపం వచ్చేసి ఒక ఫ్లవర్ వాజ్ని విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో దొంగతనానికి వచ్చిన వల్లి వాళ్ళ నాన్నకైతే అది తగులుతూ అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తన అరుపు ఎవరికీ వినపడకూడదు అని చెప్పి తనని తానే కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటే ఇలా చేస్తున్నావు, నాకు కానీ అది తగిలితే ఏమయ్యి ఉండేదో తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. సరే సరే పడుకో పడుకో అని చెప్పేసి అయితే ప్రేమ అంటూ ఉంటుంది. అలా ధీరజ్ అయితే కింద పడుకుంటూ ఉంటాడు, ప్రేమ మంచం మీద పడుకుంటూ ఉంటుంది. ఇంతలో సాగర్ అయితే నర్మదాకు ఎలాగైనా సరే దగ్గర అవ్వాలి అని చెప్పి నర్మద పడుకొని ఉండటం చూసి తన దగ్గరికి వెళ్ళి తన చెయ్యిని పట్టుకొని తనని దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఇప్పుడు సాగర్కి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ తన చెయ్యిని చాలా గట్టిగా పట్టుకొని అక్కడ ఉన్న ఒక దోమల కాయిల్ని తీసుకొని సాగర్ చేతికైతే అంటిస్తూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న సాగర్ అయితే అమ్మా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా పైకి ఎగురు మరీ కూర్చుంటూ ఉంటాడు. ఏంటి ఇలా చేస్తున్నావు, నేనేదో ప్రేమగా నీ దగ్గరికి వస్తే నువ్వేమో ఇలా చేసావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న నర్మద అయితే నేను ఇప్పుడు గుర్తొచ్చానా, ప్రేమలన్నీ నీకు ఇప్పుడు కలుగుతున్నాయా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ మాత్రం దీనికి ఎలా చెప్పాలో అలా చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ దోమల కాయిల్ని పక్కకు విసిరేస్తూ ఉంటాడు. ఇంతలో అది వెళ్ళి వల్లి వాళ్ళ నాన్న కాలికైతే తగులుతూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుచుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సాగర్ నర్మదా దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా పడుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి నన్నే ఇలా పట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న సాగర్ని అయితే చాలా గట్టిగా కొడుతూ ఉంటుంది. వల్లి వాళ్ళ నాన్న మాత్రం తాళాలు ఎక్కడ ఉన్నాయో సరే తెలుసుకుందామని చెప్పేసి అయితే తాళాల కోసం వెతుక్కుంటూ ఆ తాళాలను అయితే తీసేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.